ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ముఖ్యంగా ఈ మే నెలలో మేషరాశి వారి యొక్క గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలోనేమో రవి సంచరిస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో గురువు సంచరిస్తూ ఉన్నాడు. చతుర్థ స్థానంలో కుజుడు, షష్టమ స్థానంలో కేతువు, వ్యయ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు కూడా సంచరిస్తూ ఉన్నారు. ఈ కారణంగా ఈ యొక్క నెల మీ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి నెల ఈ నెల. ముఖ్యంగా ఏంటంటే దాంపత్య జీవితంలో సమస్యలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, అనుమానపు ఆలోచనలు కానీ, దెబ్బలాటలు కానీ, మనస్పర్ధలు కానీ, ఎవరో వేరే వ్యక్తుల వల్ల, పరాయి వ్యక్తుల వల్ల మీ జీవితంలో సమస్యలు రావడం కానీ, ఇలాంటి కారణాలు ఎక్కువగా భార్యాభర్తల మధ్య కనపడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త. ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఈ నెలలో ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితం కనపట్టలేదు కాబట్టి మీరు బాగా కష్టపడతారు, ఎదగాలని ప్రయత్నం చేస్తారు. అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే ఆటంకాలు, విఘ్నాలు ఎక్కువగా కనపడిన కారణం చేత ఫలితం తక్కువగా కనపడుతుంది. అందుకనే ఈ నెల అంతా కూడా మీరు గొడవలకి దూరంగా ఉండాలి, లేదా తగాదాలకి దూరంగా ఉండాలి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అయితే మంచి మంచి అవకాశాలు మాత్రం మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాకపోతే వాటిని మీరే స్వయం కృత అపరాధంగా చేజార్చుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా పెట్టుబడులు పెట్టేటప్పుడు, లేదా జీవితంలో మార్పులు తీసుకునేటప్పుడు, పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఒకటికి 10 సార్లు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోండి. ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు కొనేటప్పుడు కానీ, లేదా వాహనాలు, యంత్ర పరికరాలు, స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు కానీ ఒకటికి 10 సార్లు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లాంటివి కూడా ఎక్కువ చేసుకుని మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేయండి. జీవితంలో మలుపు తిప్పేటటువంటి సంఘటనలు, పరిస్థితులు ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి వాటి యందు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ నెల బాగా కష్టపడతారు. ప్రతిభకు తప్ప గుర్తింపు అయితే మాత్రం పొందడానికి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు కూడా చదువు పట్ల కొంచెం అనేక రకాల ఆసక్తి పెరిగినా కూడా ఏదో రకమైన అవరోధాలు ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చదువు పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కాస్త మీ మీద ఈర్ష్య, ద్వేషము, అసూయ బాగా పెరిగిపోతాయి ఈ నెలలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని మీరు పాడైపోవాలని కోరుకునేవారు, మిమ్మల్ని పాడు చేద్దామని చూసేటటువంటి వారు ఎక్కువైపోతూ ఉంటారు ఈ నెలలో. కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు అంతర్గత శత్రువులు, బహిర్గత శత్రువులు ఇద్దరు కూడా మిమ్మల్ని ప్రమాదకరంగా కనపడతారు. కొంతమంది పైకి నవ్వుతూ మాట్లాడి మోసం చేస్తారు, కొంతమంది హెచ్చరించి మోసం చేస్తారు. కాబట్టి ఎవరితోటైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే దీర్ఘకాలిక రోగాలు కానీ, అనవసరమైన అనారోగ్య సమస్యల ప్రభావం కానీ మీ మీద బాగా ప్రభావం చూపిస్తుంది ఈ నెల. కాబట్టి ఎక్కువ శ్రద్ధ అంతా కూడా ఆరోగ్యం మీద పెట్టాలి ఈ నెలంతా కూడా. అలాగే ఎవరన్నా కొత్తగా జాబుల కోసం ప్రయత్నం చేసేవారు, ఇంటర్వ్యూల కోసం ప్రయత్నం చేసేవారు ఒక్కసారి జాతక బలం పరిశీలన చేయించుకోండి. జాతక బలం ఉందా లేదా? ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి జాతక పరిశీలన చేయించుకోండి. అందరూ కూడా పర్సనల్ జాతకం ఎలా ఉందో, తద్వారా గ్రహగతులు అనుకూలంగా ఉంటే తప్ప మీకు ఏది సులువుగా జరిగేలా కనపట్టలేదు రాబోయే రోజులు కూడా. కాబట్టి కొంచెం ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొనే వాళ్ళు, లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా కొంచెం నిరాశ, నిస్పృహలు కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. ఒక జాబ్ రాకపోయినా ఇంకో జాబ్ కోసం ప్రయత్నం చేయండి, లేదా ఒకటికి 10 సార్లు తిరగవలసి వస్తుంది. ప్రయత్నం చేయాలి, తప్పదు. ఇంకా కొంచెం మీ మీద మీకు నమ్మకం తగ్గడం కానీ, ఆత్మవిశ్వాసం తగ్గడం కానీ, ఆత్మ న్యూనతాభావం, నా వల్ల ఏమీ అవ్వదు అనేటటువంటి భావనలు కానీ పెరిగిపోతాయి. విరక్తి ఆలోచనలు పెరిగిపోతుంటాయి. కాబట్టి అలాంటివి తగ్గించుకుని జాగ్రత్తగా వ్యవహారం చేయాలి. అలాగే భూములు కానీ, లేదా వ్యవహారాలు కానీ, కోర్టు తగాదాలు కానీ, ఆస్తి వివాదాలు కానీ, అన్నదమ్ములతోటి, అక్క చెల్లెలతోటి వివాదాలు కానీ, ఇలాంటి వాటి వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి అలాంటివి ఎవరైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే చెడు నడవడిక కలిగినటువంటి వారితోటి, దుష్ట స్నేహితులతోటి, వ్యసన పరులతోటి వాళ్ళతో తిరగడం వల్ల కానీ, సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం వల్ల కానీ మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కుటుంబానికి దూరంగా గడపవలసినటువంటి పరిస్థితులు, దూర ప్రయాణాలు, అనేక రకాల ప్రయాణాల వల్ల కొంచెం మీకు మానసికపరమైనటువంటి వ్యవస్థ కనపడుతోంది. కాబట్టి జాగ్రత్త. అలాగే వ్యాపారాలు చేసేవారు, ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేటటువంటి వారు జాగ్రత్తగా ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకుని ఎదరికి వెళ్ళండి. ఎందుకంటే గొడవలు, తగాదాలు పార్ట్నర్షిప్ పరమైన వ్యాపారస్తులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. అలాగే లావాదేవీలు, లెక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంచెం ఈ నెలంతా కూడా కొంచెం మీలో కొంచెం నీరసము, నిస్సత్తువ, కాళ్ళు లాగడాలు, తలకాయ నొప్పులు, వెన్ను నొప్పులు, అలాగే ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు లాంటివి ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యల వల్ల అనవసరంగా ఖర్చులయ్యే అవకాశాలు, లేదా హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయటి ఫుడ్లు అవాయిడ్ చేయండి. మెడిటేషను, ధ్యానము, యోగా, లేదా ఎక్సర్సైజులు లాంటివి ఎక్కువ చేయండి. వాకింగ్ లాంటివి, లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజులు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురండి. అలాగే నిద్ర సమయంలో సెల్ ఫోన్లను 2 గంటల ముందర ఆపేసి
సాయంత్రం సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే సెల్ ఫోన్ల వల్ల నిద్ర పట్టకపోవడం, ఇలాంటి ప్రభావాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి మీకు జాగ్రత్త. అలాగే ఈ నెలలో మితిమీరిన ఖర్చులు కనపడుతున్నాయి కాబట్టి ఖర్చుల్ని అదుపులో పెట్టుకోవాలి. అలాగే ఎంత ప్రయత్నం చేసినా వివాహం విషయంలో కానీ, సంతానం విషయంలో కానీ ఆటంకాలు లేదా అనుకున్న సంబంధాలు రాకపోవడము, వెనక్కి వెళ్ళకపోవడం ఇలాగ వివాహ ప్రతిబంధక దోషాలున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు కొంచెం ఈ ఇబ్బందులు కనపడుతున్నాయి. వాయిదా వేసుకోవడం మంచిది. ఇతర దేశాలు ప్రయాణం చేద్దాం అనుకున్నా, ఇతర దేశాల ఉద్యోగ ప్రయత్నాలు కానీ, లేదా అక్కడ ఏదైనా గృహయోగం కోసం ప్రయత్నం చేసినా ఆటంకాలున్నాయి. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. జాగ్రత్త తీసుకోండి. అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో. అలాగే ప్రతి చిన్న చిన్న పనులకి కూడా ఆలస్యం చేయడం వల్ల కానీ, లేదా నెగ్లిజెన్సీ వల్ల కానీ, బద్ధకం వల్ల కానీ చిన్న పనులు కూడా మీకు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. అలాగే రుణ బాధల ప్రభావం కొంచెం ఎక్కువ కనపడుతుంది. జాగ్రత్త. ఎవరికీ డబ్బులు అప్పులు ఇవ్వకండి. ఎక్కువ రుణాలు తీసుకుని అనవసరమైన ఖర్చులు చేయకండి. ఖర్చులను అదుపులో పెట్టుకోండి ఈ నెల. ఇన్వెస్ట్మెంట్లు చేసే విషయంలో కూడా జాగ్రత్త తీసుకోండి. అలాగే స్త్రీలకి కొంచెం పిల్లలతో సమస్యలు, కుటుంబ సమస్యలు కనపడుతున్నాయి. ఓర్పు, సహనం చాలా ముఖ్యం. అయితే భవిష్యత్తు గురించి డబ్బులు దాచడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ బాగా కలిసొస్తుంది. పార్ట్నర్‌షిప్ వ్యాపారస్తులు జాగ్రత్త పడాలి. విలువైన వస్తువులు కానీ, తాళాలు కానీ, డాక్యుమెంట్స్ కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ పాడవడం వల్ల ఇబ్బందులు, లేదా కనపడకుండా పోవడము, లేదా వెతుక్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే గొడవలకి దూరంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. అలాగే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి తప్ప, ఒకళ్ళ మీద మీరు ఆధారపడితే మీ పని మీకు పూర్తవ్వదు. అయితే కొంచెం మతిమరుపు లక్షణాలు, ముఖ్యమైన పనులు మర్చిపోవడము, లేదా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ కానీ, మీటింగ్స్ కానీ అటెండ్ అవ్వలేకపోవడము, ఇలాంటి వాటి వల్ల మంచి మంచి అవకాశాలు మీరు కోల్పోతారు కాబట్టి జాగ్రత్త. అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వ్యామోహాలు, శారీరక కోరికలు పెరిగిపోవడము, అనవసరమైనటువంటి రిలేషన్‌షిప్స్ పెరిగిపోవడం వంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులు కూడా అవకాశాలు పోగొట్టుకునే అవకాశాలున్నాయి. కాంట్రాక్టులు చెడిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే శారీరక అనారోగ్య సమస్యల ప్రభావము, కుటుంబ చికాకులు, కుటుంబ ఖర్చులు విపరీతం అవ్వడము, మీ అంతట మీకే కొంచెం విరక్తి, ఏం కావాలో అర్థం కాక బాధపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెట్టాలి. అలాగే అనవసరమైన వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాలు, బైక్స్ మీద తిరగడాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి అనుకున్నంత శాలరీలు పెరగకపోవడము, అలాగే శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, రాబడి కన్నా ఆదాయం ఎక్కువైపోవడము, ఉద్యోగ ఒత్తిళ్లు బాగా కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా నిరాశ, నిస్పృహ, వ్యాపారపరమైనటువంటి స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. జాగ్రత్త. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు ఆచితూచి వ్యవహరించండి. స్త్రీలకి అందం పట్ల ఆసక్తి తగ్గడము, అలాగే బద్ధకం పెరగడము, మానసిక పరమైనటువంటి విరక్తి, ఇంట్లో వ్యవహారాలు సరిగ్గా సాగకపోవడము, అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల సమస్యలు ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీలు కూడా ఈ నెలలో తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అన్ని రంగాల వారికి కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దైవబలము, గ్రహబలము పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ